హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబరు కార్తిక్ అనే అబ్బాయి, బ్రో నేను ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను బ్రో, ఇందులో జాయిన్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, మరి వర్క్ ఎలా ఉంటుంది బ్రో, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రిప్లై ఇవ్వండి అన్న అంటున్నారనమాట. సో చాలా బాగుంటుంది బ్రదర్, మంచి ఎక్స్పీరియన్స్ మరియు నాలెడ్జ్ గెయిన్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళినా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ కార్తిక్, మన ఛానల్ ద్వారా జాబ్ నోటిఫికేషన్ అయితే పొందినందుకు. అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఇంకా చాలామంది అయితే ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను. అందుకే దానికి మీకు సహాయం అయితే కావాలన్నమాట. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుందన్నమాట. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీకోసమే కష్టపడి వీడియోస్ చేస్తుంటే చాలామంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60.9% అయితే వీడియోస్ చూస్తున్నారు. సో ఇంత మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వెతికి కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నది జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక లైక్ కోసమే. సో మీ నుంచి ₹1 కూడా ఆశించకుండా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా జాబ్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా నేనే పంపిస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరో జాబ్ మేళతో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. మన ఛానల్లో వరుసగా 3 రోజులు అయితే వైజాగ్ జాబ్ మేళ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా మందికి కూడా మంచి ఉద్యోగాలు అయితే వస్తున్నాయన్నమాట. విశాఖపట్నం కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో 28వ తారీఖు జూలై 2024 శుక్రవారం 10 గంటల నుంచి అయితే జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఉపాధి కార్యాలయానికి HR మేనేజర్లు స్వయంగా హాజరై అభ్యర్థులు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా వారిని కంపెనీలోనైతే వేకెన్సీని అయితే నియమిస్తారనమాట. సో అంటే ప్రతి కంపెనీలోనే HR వాళ్ళు వస్తారు. HR వాళ్ళు వచ్చి బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ మీద ఎగ్జామ్ పెడతారు, లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ని అయితే తీసుకుంటారు. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి జాబ్ డీలర్స్ అయితే ఉన్నారనమాట విశాఖపట్నంలో. సో ఫ్రంట్ ఆఫీసరు, రిసెప్షనిస్ట్ 3, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 10 మంది, గ్రాఫిక్ డిజైనర్ 3, డిజిటల్ మార్కెటింగ్ 2, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 10 మంది, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 5, అకౌంటెంట్, టాలీ మరియు డెలివరీ బాయ్స్, డెలివరీ డ్రైవర్స్ అయితే కావాలంటున్నారన్నమాట. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకున్న వాళ్ళకి 65 వేకెన్సీలు అయితే ఉన్నాయి. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మరియు మీ స్కిల్స్, మీ యాక్టివిటీ బట్టి 10,000 నుంచి 25,000 మధ్యలో శాలరీ అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి జైబేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో టెక్నీషియన్ మరియు సర్వీస్ అడ్వైజర్ డిప్లొమా చదువుకుని ఉండాలి. 15,000 అయితే ఇస్తారండి. సో 18,000 నుంచి 40 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ విశాఖపట్నంలో వచ్చేసరికి ట్రైనీ కేంద్ర మేనేజర్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 13,000 శాలరీ అయితే ఇస్తారనమాట. మేడ్ ప్లస్లో అప్రెంటిస్, ఫార్మసీ ఎయిడ్, ఫార్మసిస్ట్, ఆడిట్ అసిస్టెంట్, వేర్ హౌస్ హెల్పర్స్ అయితే కావాలంటున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి మరియు బీఫార్మసీ అయితే కావాలంటున్నారు. 10,000 నుంచి 18,000 శాలరీ అయితే ఇస్తారంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్లాడియేటర్ సెక్యూరిటీ సర్వీసెస్లో వచ్చేసరికి సెక్యూరిటీ గార్డ్ అయితే కావాలంటున్నారు. చాలామంది 10th క్లాస్ పాస్ అవ్వకుండా కూడా ఉంటారు, వాళ్ళకి కూడా జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్ ద్వారా వస్తుంది. సో 10th క్లాస్ పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 15,000 శాలరీతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి SR అకాడమీ శ్రీకాకుళంలో వచ్చేసరికి ఎడ్యుకేషనల్ కౌన్సిలరు, ఫ్రంట్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేటర్ 7 మరియు నర్సింగ్, GNM, MLT, MPHW, హోమ్ కేరు, క్లినిక్, ల్యాబొరేటరీస్ 10, స్టివార్డ్ అండ్ ఫ్రంట్ ఆఫీసర్ 7, టెలికాలర్స్ 12 మంది మరియు కలెక్షన్ సెక్షన్లో 12 మంది. సో 10వ తరగతి చదువుకుని ఉండాలి. 11,000 నుంచి 15,000 అయితే శాలరీ అయితే ఇస్తారన్నమాట. 18,000 వరకు శాలరీ ఇస్తారనమాట. కావున పైన అర్హత కలిగి ఉన్న వాళ్ళు 28వ తారీఖు జూలై 2024 అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ప్రతి క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళకి మన ఛానల్లో అయితే జాబ్స్ అయితే పొందడం అయితే జరుగుతుందండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, తెనాలి, తుని ఇలా అన్ని ప్రాంతాల వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు చేసే ఒక్కో షేర్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు పక్కోళ్ళకి సహాయం చేయాలనుకున్నా ఇలా కూడా సహాయం చేయొచ్చు మన ఛానల్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు సక్సెస్ డ్రైవ్ తెలుగు. జై హింద్.